సత్యమూర్తి గారు, ఏంటి వాస్తవానికి మనం చూసుకుంటే నిన్నటి దాకా దీక్షలు, రేపు ర్యాలీలు. దీక్షలకు సంబంధించే పర్మిషన్స్ పోలీసులు ఇచ్చింది ఒక దగ్గర అయితే, వీళ్ళు చేస్తున్న దీక్షలు మరో దగ్గర. రోడ్లను ఆపేయడం, కంప్లీట్గా అక్కడ ఉన్న సమస్యలు లేకపోయినా సృష్టించడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ర్యాలీలు అంటున్నారు. చూసాను నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పరామర్శ ర్యాలీలు ఏదైతే ఉన్నాయో అక్కడ లేడీ ఎస్ఐని కూడా ఎలా ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా హోటల్ని ఎలా ధ్వంసం చేశారు, ఇవన్నీ చూస్తున్నాం. రేపు జరగబోయే ర్యాలీలలో ఇంకెంత విధ్వంసం చేయబోతున్నారు, దీనికి కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ర్యాలీలు చేస్తాడా ఏం చేస్తాడా అనేది కానీ అసలు ఎందుకు చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డికైనా అర్థమైందా? అది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ర్యాలీల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? డిఎస్సి రాసిన వాడు, డిఎస్సి పరీక్షకు అపేర్ అయిన వాడు ఒక్కడు కూడా పార్టిసిపేట్ చేయడు, గ్యారంటీ, అందులో డౌటే లేదు. ఎందుకంటే డిఎస్సి రాసిన వాడికి తెలుసు ఏం జరిగిందో. వాడికి ఏదైనా అభ్యంతరం ఉంటే జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్ పెట్టారు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు చెప్పింది విన్నాడు. వాళ్ళు చెప్పింది నచ్చకపోతే రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ సెల్కి వచ్చాడు. రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్ వాళ్ళు చెప్పింది కూడా నచ్చకపోతే అప్పలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు, కొంతమంది కోర్టులకు వెళ్ళారు. అన్ని లీగల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికీ అభ్యంతరం లేని సమయంలో ఉద్యోగాల్లో చేరిన టీచర్లు 1 సంవత్సరం పాటు వాళ్ళు సజావుగా ఉద్యోగం చేసుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ సమస్య తీసుకోవాలో అర్థం కాక తీసుకున్న సమస్యకి ఈ గోల ఏంటి? ఈ గోలంతా ఎందుకు? నీ రాజకీయం కోసమా? జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం ఈ ఆందోళన చేస్తున్నాడు అనేది ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది. అందుకనే డిఎస్సి రాసిన వాళ్ళు కానీ, ఆ డిఎస్సి అభ్యర్థుల తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ కూడా ఈ ర్యాలీల్లో వీటిలో ఈ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న కార్యక్రమాల్లో ఎక్కడ ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. సింపుల్. జగన్మోహన్ రెడ్డి వాజ్ టోటల్లీ ఎక్స్పోజ్డ్ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో. అతను ఏమనుకున్నాడు? లోకేష్ని టార్గెట్ చేసుకుంటే నా పర్పస్ నెరవేరుతుంది అనుకున్నాడు. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఒక బూటకపు డ్రామా అనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఎవ్వరూ కూడా పార్టిసిపేట్ చేయటం లేదు. ఈ డిఎస్సి అభ్యర్థులకి సంబంధించిన ర్యాలీల్లో కానీ ధర్నాల్లో కానీ ఎక్కడ ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాని టైంలో ఈ ఉద్యమాన్ని నేను ఉద్యమంలాగా తీసుకెళ్తా, నేను దీన్ని కంటిన్యూ చేస్తా, ఎవరు రాకపోయినా సరే నేను ఒక్కొక్కడికి 500 రూపాయలు ఇచ్చి అయినా సరే నేను తెప్పిస్తా, దీనికోసం నేను ఒక 200 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టడానికి సిద్ధం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఈ ఉద్యమాన్ని నేను కంటిన్యూ చేస్తా అంటే కంటిన్యూ చెయ్యి. ఎవడికి కావాలి? ఎవడికి పట్టింది? అంటే అమరావతి వదిలిపెట్టేసినట్టే సార్, అయిపోయిందా ఎపిసోడ్? ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే నారా లోకేష్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మొత్తం మంచి దీన్ని తెచ్చుకుంటున్నాడు, పేరుని. రాష్ట్ర స్థాయిలో విపరీతంగా పెట్టుబడులని తీసుకొస్తున్నాడు. ఉద్యోగ కల్పన అసలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వాళ్ళది ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి ఉంది, ఆ సబ్ కమిటీకి ఈయన అధ్యక్షుడు. ఉద్యోగ కల్పనకి ఆ ఉద్యోగ కల్పన సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. నేషనల్ టీవీలన్నీ లొకేషన్ పిలిచి అడుగుతున్నాయి. చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నా కానీ ఇట్ ఈస్ ఎ లెంగ్తీ క్వశ్చన్ అంటలేదు. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి కొంచెం కడుపులో కొంచెం రగులుతూ ఉన్నది. ఈ లొకేషన్ ఎట్లయినా తీసేయాలి. ఎట్లా తీసేస్తావు? నీ వల్ల ఏమవుతుంది? నీ తప్పుడు ఆరోపణలతోటి నీ డిఎస్సిలో
అవకతవకలు జరిగినాయనే ఒక తప్పుడు ఆరోపణని చెప్పుకుంటూ తిరిగే నీకు ప్రజల నుంచి సింపతి ఎలా వస్తుంది? సింపుల్. అందుకనే ఎక్కడ రెస్పాన్స్ రావట్లేదు. నువ్వు ధర్నాలు చేయి, ర్యాలీలు చేయి, రిలే నిరాహార దీక్ష చేయి, నువ్వు ఏమన్నా చేయి, నీ దగ్గర ఉన్న గుండాలని ఒక్కొక్కడిని రంగంలో దించుతున్నావు. ఆ గుండాలు వచ్చి రోడ్డు మీద కూర్చొని డిఎస్సి అంటే ఏంటి అని మైకి పెట్టి అడిగితే ఒక్కడికి తెలీదు. డిఎస్సి అంటే ఏంటో ఒక్కడికి తెలీదు. డిఎస్సిలో పేపర్ ఉంటుందో ఉండదో ఒక్కడికి తెలీదు. ఆ పేపర్ లీక్ అయింది అని చెప్తాడు. పేపర్ ఉంటే కదా లీక్ కావటానికి, అది తెలీదు. పరీక్షకి అర్హత ఏంటి తెలీదు. ఆడెవడో ఒకడు వచ్చి టెట్ లేకుండానే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది పాస్ కాకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని చెప్తాడు. అతను ఒక మహానాయకుడు కొడుకు, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు. మహానాయకుడు అంటే మీరు రాజశేఖర రెడ్డి అనుకున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి. ఆ మహానేత కొడుకు వచ్చి అన్ని స్పోర్ట్స్ కోటా కింద అన్ని రాంగ్ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరారని చెప్పాడు. నువ్వు ఒక కేసు తీసుకురా, వాళ్ళు కేసు పెడతారు. ఒక్క సర్టిఫికెట్, ఫేక్ సర్టిఫికెట్ తోటి ఉద్యోగం సంపాదించారు. వీళ్ళ శిష్యురాలు ఒక అమ్మాయి ఉంటుంది, డిఎస్సి రాసింది. అమ్మాయి పేరు పార్వతి. అమ్మాయి చెబుతుంది, అమ్మాయికేమో ఏదో వేరే కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, విజువల్లీ ఇంపేర్డ్ అతనికి ఆ ఉద్యోగం ఇస్తే అతను అసలు అంధత్వమే లేదు అతనికి. అతను ఫేక్ సర్టిఫికెట్ పెట్టాడు, అతనికి ఉద్యోగం ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అంటుంది. నువ్వు ఆ సర్టిఫికెట్ పెట్టావు, పెట్టలేదు కదా, నీకు ఎలిజిబిలిటీ లేదు కదా, నువ్వు జనరల్ మెరిట్లో రావాలి, రాలేదు. 40% అంధత్వం ఉన్న వాళ్ళకి ఆ పోస్ట్ ఇస్తారు, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చారు. అతను రాంగ్ సర్టిఫికెట్ పెట్టాడండి. అతను ఎక్కడి నుంచి సర్టిఫికెట్ పెట్టాడు తెలుసా? ఈఎంఐకి తెలుసా? కేజీహెచ్ వాళ్ళు ఇచ్చారు, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం. అందరూ తప్పిస్తారు, మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కరెక్ట్ సర్టిఫికెట్ ఇస్తాడు. ఎవరికి? సీదిరి అప్పలరాజు మంచోడు, సీదిరి అప్పలరాజు కొడుకు పిల్లగాడు, బొత్స సత్యనారాయణ తండ్రి లాంటి వాడు, తమ్మినేని సీతారాము అత్యంత నిజాయితీపరుడు. ఇంకెవరు? కర్నూలులో బుట్ట రేణుక అని ఉంటుంది, ఎంపీగా పోటీ చేసింది. ఆర్థికంగా బుట్టమ్మ ఆర్థికంగా అంతంత మాత్రమే. హైదరాబాద్లో సగం ఆమెకి ఆస్తులే ఉంటాయి. బుట్టమ్మ ఆర్థికంగా అంతంత మాత్రమే. ఒకసారి చూస్తే అసలు నిజంగా ఆ బుట్టమ్మ కాదు, ఆమె పేరు బుట్ట రేణుక. ఆమె ఆస్తులన్నీ జాబితా ముందర పెడితే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరుగుతాయి, అమ్మా నాకున్న ఆస్తులు ఉన్నాయా అని. ఆమెట పేదరాలు, ఆర్థికంగా అంతంత మాత్రమే చెబుతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే. ఇంకా ఈ సర్టిఫికెట్లే కరెక్ట్ సర్టిఫికెట్లు. కింగ్ జార్జి హాస్పిటల్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు తప్పు. తమ్మినేని సీతారామ అత్యంత నిజాయితీ పౌరుడు అంటే ఆ సర్టిఫికెట్ కరెక్ట్. ఇటువంటి బ్యాచ్ అంతా తయారై అసలు డిఎస్సి ఇంత చక్కగా జరిగి వాళ్ళందరూ వచ్చి ఉద్యోగాల్లో చేరి ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. వాళ్ళందరూ మంచి రిజల్ట్ చూపించారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ అసలు బ్రహ్మాండంగా ఉజ్వలంగా వెలుగుతూ ఉన్నాయి. అందరూ పాస్ అవుతున్నారు, పర్సంటేజీలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. మనకి కడుపు మంట.